హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇది తిరుపతికి వెళ్ళిన రోజు వ్లాగ్ అండి. మేము ట్రైన్లో తిరుపతికి వెళ్ళామండి. ఇవి తిరుమలలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు అండి. మేము రెడీ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి దర్శనానికని వెళ్తున్నామండి. అప్పటికే చాలా క్రౌడ్ ఉన్నిందండి. అక్కడ వాళ్ళు వచ్చేసి 48 అవర్స్ పడుతుంది దర్శనంకి అన్నారు. బట్ రియల్గానే భయం వేసింది. రూమ్స్ కానీ లాకర్స్ కానీ చాలా ఇబ్బంది అయిపోయిందండి మేము వెళ్ళిన రోజు. ఎందుకంటే 3 days హాలిడేస్ రావడం వల్ల చాలా క్రౌడ్ అయిపోయింది. అట్లీస్ట్ రూమ్స్ కోసం కానీ లాకర్స్ కోసం కానీ 8-9 అవర్స్ క్యూ లైన్లో ఉంటే అప్పుడు దొరికిందండి. ఎప్పుడు తెల్లవారి 3కేమో దొరికిందండి మాకు లాకరు. చాలా కష్టం అయిపోయిందండి రియల్గా చెప్పాలంటే. వీక్ డేస్లో వెళ్ళింటే ఇంత క్రౌడ్ ఉండేది కాదేమో. మేము వీకెండ్స్లో వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. నెక్స్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ. మేము కూడా ఏదో అలా ట్రై చేసాము, మా హస్బెండ్ నేను. చాలా బాగుంది. ఎందుకంటే మార్నింగ్ 8:30 అనుకుంటాను అరౌండ్ అది. అప్పటికి వర్షం లైట్గా పడుతోంది. అయినా ఏం చేయలేం కదండి, వెళ్ళాలి దర్శనానికి. ఏదో అలా 2-3 ఫొటోస్ తీసుకొని వచ్చేసామండి. నెక్స్ట్ ఇక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ ఉంది కదండి. నెక్స్ట్ అక్కడికి వచ్చి కొద్దిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుంది అక్కడ. గ్రీనరీ కానీ ఫ్లవర్స్ కానీ ఎంత బాగున్నాయో, ట్రీస్ అంతా. నా వాయిస్ కొద్దిగా ప్రాబ్లం ఉందండి, కొద్దిగా ఇగ్నోర్ చేయండి నా వాయిస్ని. ఎందుకంటే తిరుమలకి రావడం వల్ల నాకు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా నాకు ఇన్ఫెక్షన్ అయ్యేది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యిందండి. దానితో పాటు ఫీవర్ కూడా వచ్చింది. ఏదో ఇప్పుడు కొద్దిగా లైట్గా క్యూర్ అయింది కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నెక్స్ట్ చూడండి, సర్వదర్శనానికి వెళ్తున్నాము. భారీగా 6-7 కిలోమీటర్స్ దూరం నడిపించారండి. అంత క్యూ లైన్ వేశారు. లిటరల్లీ అక్కడికి వెళ్ళేసరికి మీకు 2 days పడుతుంది దర్శనం అన్నారు. రియల్గా అయితే నాకు ఉండబుద్ధి కాలేదు. మా హస్బెండ్తో అనేసాను, వెనక్కి వెళ్ళిపోదాం పదండి అన్నాను. అయినా మా హస్బెండ్ ఏం కాదు, వాళ్ళు అలానే చెప్తారు, ఫస్ట్ వెళ్దాం. సర్వదర్శనం అంటే భారీ ఉంటారండి జనాలు కూడా. ఎందుకంటే టోకన్స్ దొరకని వాళ్ళు, కాలినడకన వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారండి ఇక్కడ. మామూలు 300 టోకన్స్ అయితే టైం స్లాటింగ్ ఇచ్చింటారు కాబట్టి ఆ టైంకి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటారండి. బట్ సర్వదర్శనం వాళ్ళ పరిస్థితి అయితే అలా కాదండి, తీసుకెళ్ళి షెడ్యూల్లో వేసేస్తారండి. చూడండి అవుట్ సైడ్ గ్రీనరీ ఎంత బాగుంటుంది. ఇదంతా సర్వదర్శనం క్యూ లైన్ అండి. అసలు మాకైతే ఒక 10 kilometers నడిచింటామండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది, ఇంత నడిచాము అనే ఫీలింగ్ కలుగుతోందండి. అయినా దేవుడి కోసమే కదండి ఇన్ని కష్టాలు పడేది మనము. ఏదో దేవుడు అన్ని విధాలుగా మంచి చేస్తే మంచిగా ఉంటుందండి మనకు కూడా లైఫ్లో. పాపం అండి, సర్వదర్శనంలో అయితే చంటి పిల్లలు వేసుకొని మరి 70-80 years అంకుల్ ఆంటీస్ వాళ్ళు వస్తుంటే ఎంతో బాధేసిందండి. ఇలా ఉంటుందండి సర్వదర్శనము పొజిషన్. చూడండి ఎప్పుడెప్పుడు వెళ్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, దేవుడి దర్శనం అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము. కానీ అక్కడ లాక్ అనేది ఓపెన్ చేయాలి కదండి. అలా ఉంటుందండి మా పొజిషన్. సర్వదర్శనం వాళ్ళది ఏదైనా కానీ కష్టపడితేనే కదండి ఫలితం. దేవుడి దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అన్నదాన ప్రసాదానికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి సాంబార్, అన్నము, వడ, నెక్స్ట్ చట్నీ, రసం, మజ్జిగ ఇవన్నీ పెడతారండి. చాలా బాగుంటుంది. అక్కడ భోజనం అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసామండి. ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి వచ్చి అక్కడ టెంకాయ కొట్టుకొని వెళ్ళాలి కదండీ! అందుకోసమని అక్కడికి వెళ్తున్నాము. అయినా వర్షం వస్తూనే ఉందండి. ఈ వర్షంలో మరీ నడవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా ఉంటుందండి. పైన వచ్చేసి స్వామి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ టెంకాయ అనేది కొట్టుకోవాలండి. సక్సెస్ఫుల్గా దేవుడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసామండి. నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కొద్దిగా వీడియోస్ తీసుకుంటున్నామండి. అంత కష్టపడి 24 అవర్స్ అయితే మాకు పట్టిందండి దర్శనానికి. కాకపోతే 1 మినిట్ కూడా దేవుని ముందర నిలబెట్టరండి. అలా ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ ప్రాబ్లము. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్